హాయ్ అండి అందరికి. ఈ రోజు మన వీడియోలో బనానా షేక్ చేసి చూపెట్టా ఎలా చేయాలో. బాగా పండిన అరటిపళ్ళు తీసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఒక్కొక్కటిగా ఇట్లా తొక్క తీసుకొని ఇట్లా కట్ చేసుకుందాం. ఫస్ట్ పాటు అరటి పండుకు వెనక పాటు ముందు పాటు తీసేసి ఈ విధంగా తొక్క తీసుకొని ఈ విధంగా రౌండ్ గా కట్ చేసుకుందాం. ఈ బనానా షేక్ పిల్లలు తాగితే ఈగు ఉన్న పిల్లలు కూడా బాగా బొద్దుగా అవుతారు అన్నమాట. ఈ బనానా షేక్ తాగితే పిల్లలకు గాని పెద్దలు గాని ఎవరైనా. ఈ రౌండ్ గా కట్ చేసుకున్న బనానా ఈ మిక్సీ జార్ లో వేసుకుందాం. కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఈ నల్లకి కాకుండా ఉండేదానికి ఐస్ ముక్కలు కొన్ని వేసుకుందాం. ఐస్ ముక్కలు వేసుకున్నాం చల్లదనానికి, నల్లకి కాకుండా ఉండేదానికి. తీయదనానికి మేమైతే తేనె వేసుకుంటున్నాం. మీకు కావాలి అనుకుంటే 2 స్పూన్ల చక్కెర కూడా వేసుకోవచ్చు. తీపి కావాలి అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తేనె వేసాము, ఐస్ ముక్కలు వేసినాం, అరటి పళ్ళు వేసినాం కదా. కాగబెట్టి చల్లారిన పాలు 1/2 లీటర్ పోసుకున్నాము. ఎందుకంటే తిరగదు కదా, కొద్దిగా పోసుకుందాం. తర్వాత అంతా పేస్ట్ అయిన తర్వాత మళ్ళా ఉన్న పాలు పోసుకుందాం. మళ్ళీ ఇప్పుడు మూత వేసి చూద్దాం. బనానా షేక్ రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. వెన్నెల ఐస్ క్రీమ్ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాం. స్పూన్ ఐస్ క్రీమ్ వేసినాం కదా, ఇలాగనే దీంట్లో కూడా వేసేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. ఇదిగో 1 స్పూను హార్లిక్స్ వేసుకున్నాం. ఇప్పుడు బనానా షేక్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1/2 లీటర్ పాలు పోసినాము. మీకు ఇంకొక పల్సగా కావాలంటే ఇంకా కొన్ని పాలు పోసుకోవచ్చు. చిక్కగా కావాలంటే ఇంకొక అరటిపండు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట.